హలో గైస్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారండి. 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఈ 45వది భారతదేశానికి సంబంధించి ఇది సార్నాథ్ అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. దీనితో పాటు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, స్టేట్ వైజ్గా అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. దీనికి సంబంధించిన సెషనల్ మీటింగ్ అనేది జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది, అలాగనే మనకి న్యాచురల్ కేటగిరీలో ఏమేమి ఉన్నాయి, కల్చరల్ కేటగిరీలో ఏమేమి ఉన్నాయి, మిక్స్డ్ కేటగిరీలో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ చూద్దామండి. 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశం, 45th వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం అయితే సరే. దీన్ని డిస్కస్ చేయడానికి ముందు ఒక్కసారి 48వ యునెస్కోకి సంబంధించి ఓకేనా వరల్డ్ హెరిటేజ్ సెషన్ కమిటీ మీటింగ్ అనేది జరుగుతుంది. సెషన్స్ కమిటీ మీటింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడ ఇది జరుగుతుంది అంటే సౌత్ కొరియా. ఎక్కడండి? సౌత్ కొరియాలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే దక్షిణ కొరియా, దీన్ని రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇక్కడ బుసాన్, బుసాన్ అని చెప్పేసి ఆ ప్రాంతంలో కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? జూలై 19 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 29th జూలై వరకు కూడా జరుగుతుంది అనమాట. ఈ మీటింగ్లో భాగంగానే భారతదేశానికి సంబంధించి ఈ మీటింగ్లోనే 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని రికగ్నైజ్ చేశారు. 45 ఏంటి? సార్నాథ్. ఏంటి? సార్నాథ్ అని చెప్పేసి దీన్ని రికగ్నైజ్ చేశారు. ఇది ఎక్కడుంది సార్నాథ్ అనేది? ఉత్తరప్రదేశ్లో ఉండడం అయితే సరే. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఎన్నవ మనకి ప్రపంచ వారసత్వ ప్రదేశం అంటే 4th వన్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాకి సంబంధించి ఫస్ట్ టైం ఎప్పుడు రికగ్నైజ్ చేశారు నాన్న అంటే 1983. ఎప్పుడు? 1983లో రికగ్నైజ్ చేయడం అయితే సరే. 1983లో ఎన్ని వాటిని రికగ్నైజ్ చేశారు? 4 రికగ్నైజ్ చేశారు. అందులో మనకి చెప్పుకోవాలి అంటే అజంతా కేవ్స్. ఏంటి? అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ అంటామండి. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్. అలాగని మనకి చెప్పుకోవాలి అంటే తాజ్ మహల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగ్రా ఫోర్ట్ అని చెప్పేసి ఆగ్రా కోట. ఈ 4 ప్రపంచ వారసత్వ ప్రదేశాల్ని మొట్టమొదటిసారిగా యునెస్కో రికగ్నైజ్ చేసింది. ఎవరికి సంబంధించినవి? భారతదేశానికి సంబంధించి రికగ్నైజ్ చేయడం అయితే సరే. ఇయర్ కూడా ఒకసారి చూసుకోండి. మరి యునెస్కో అంటున్నాం. యునెస్కో అనే దానికి అబ్రివేషన్ కూడా ఎగ్జామినేషన్లో అడిగారు నాకు. ఓకేనా? ఏదైతే మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి చూసారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వాలిఫికేషన్తో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంటారు, అందులో అడిగారు యునెస్కో అనేదాన్ని. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1945లో ఎస్టాబ్లిష్ చేశారండి. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉండడం అయితే జరిగింది. ప్యారిస్ అంటే ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఇక్కడ దీంతో పాటు ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన డీజీ, డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? ఖలీద్ ఎల్ ఇనానీ అని చెప్పేసి ఇతను ఉండడం అయితే జరిగింది. ఖలీద్ ఇల్ ఇనానీ అని చెప్పేసి ఇతను ఉన్నారు. ఇతను ఏంటి? ఫస్ట్ అరబ్ పర్సన్ అనమాట. ఓకేనా? ఫస్ట్ అరబ్ దేశానికి సంబంధించిన పర్సన్ని యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఈయన ఎన్నో పర్సన్ అంటే 12th పర్సన్, 12వ పర్సన్ అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అంటే యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేశారు. దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేశాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే 45వది సార్నాథ్ అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఉండడం అయితే సరే. ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఎన్నోదని చెప్తున్నాను? 4th వన్ అని చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడండి, ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఏమేంటి? తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ అంటే చాలా మంది కూడా ఢిల్లీ అనుకుంటారు నాన్న. ఢిల్లీ కాదు, ఢిల్లీ దగ్గర నుంచి ఆగ్రాకి దగ్గర 200 నుంచి 220 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఢిల్లీలో లేదు తాజ్ మహల్, ఆగ్రాలో ఉందన్నమాట. ఓకేనా? ఆగ్రా. అండ్ నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్. ఏంటిది? ఆగ్రా ఫోర్ట్ అని చెప్పేసి ఇది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాలి అంటే ఫతేపూర్ సిక్రీ అంటాము. ఫతేపూర్ సిక్రీ దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? అక్బర్ గారు కన్స్ట్రక్ట్ చేశారండి. 1571 ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేయడం అయితే సరే. ఇది. అండ్ 4th వన్ వచ్చేసి మనకి సార్నాథ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సార్నాథ్ అని చెప్పేసి వీటిని రికగ్నైజ్ చేయడం అయితే సరే.
ఇక్కడ ఒకేసారి ఇయర్స్ కూడా చూసుకోండి. ఆల్రెడీ తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ ఇక్కడ డిస్కస్ చేశాను. ఇగో ఇక్కడ మీకు ఫస్ట్లో ఉన్నాయి కదా, ఈ రెండు కూడా ఫస్ట్ టైం 1983లో రికగ్నైజ్ చేశారు. ఓకే, 1983లో రికగ్నైజ్ చేశారు. మరి ఫతేపూర్ సిక్రీ ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? 1986 నాన్న, 1986. సారనాథ్ ఎప్పుడు? 2026లో రికగ్నైజ్ చేయడం అయితే సరే. ఇవి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉత్తరప్రదేశ్లో 4 ఉండడం అయితే సరిగ్గా. అందులో 45వది వచ్చేసి సారనాథ్ అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. అయితే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి రీసెంట్వి చూద్దాం. ఇప్పుడు 45 అంటే మీ అందరికీ తెలిసిందే, ఏంటిది? సారనాథ్. ఓకే, సారనాథ్ అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు 44వది ఏంటి? 44వ ప్రపంచ వారసత్వ ప్రదేశం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. ఇక్కడ మీకు గుర్తుండాల్సింది 12 ఫోర్ట్స్ అనేవి ఉన్నాయి, అంటే 12 కోటలు ఉన్నాయి అనమాట ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్కి సంబంధించి. ఇందులో 11 వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాయి, 1 మాత్రం వచ్చేసి తమిళనాడులో ఉండడం అయితే సరే. దాన్ని గింజీ పోర్ట్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఇది లాస్ట్ ఇయర్ రికగ్నైజ్ చేశారు, 2025లో రికగ్నైజ్ చేయడం అయితే సరే. 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశం అంటే ఎస్ చరేడియో మొయిదోమ్స్ అని చెప్పేసి గుర్తుండాలి. ఇది ఎక్కడుంది? ఎస్ అస్సాం రాష్ట్రంలో ఉండడం అయితే సరే. అస్సాంకి సంబంధించిన ఫస్ట్ కల్చరల్ సైట్ అంటే మనకి చరేడియో మైదోమ్స్ అని చెప్పేసి గుర్తుండాలి. అస్సాంకి సంబంధించిన 3rd వన్ అని చెప్పేసి చూసుకోండి. కజిరంగా నేషనల్ పార్క్ ఒకటి, మానస్ వైల్డ్ లైఫ్ సాంచురీ, ఆ రెండింటిని చరేడియో మైదోమ్స్ అని చెప్పేసి దీన్ని రికగ్నైజ్ చేశారు. ఇవి శ్మశానాలండి. ఎవరికి సంబంధించినవి? ఓకేనా, అంటే అహోమ్ డైనాసిటీ అని చెప్పేసి ఆ రాజవంశాలకి సంబంధించిన పిరమిడ్స్ ఆర్ శ్మశానాలని మనకి చరేడియో మైదోమ్స్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. 42వ ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏంటి? ఎస్ హోస్లా మార్నమెంట్స్ అని చెప్పేసి, గ్రూప్ ఆఫ్ మార్నమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎక్కడుంది? కర్ణాటకలో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఓకే, 41వ ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏంటి? ఎస్ శాంతి నికేతన్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడుంది? ఎస్ వెస్ట్ బెంగాల్లో ఉండడం అయితే జరిగింది. ఎక్కడుంది? ఎస్ వెస్ట్ బెంగాల్లో ఉండడం అయితే జరిగింది. 40వది ఎస్ 40th వన్ అంటే మాత్రం ఎస్ ధొల్లవీరా అని చెప్పేసి ఇది చూసుకోండి. ఇది గుజరాత్లో ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 39 వచ్చేసి మనకి రామప్ప టెంపుల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. ఇక్కడ ఇంకొక నోట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఒకే ఒక్క ప్రపంచ వారసత్వ ప్రదేశం ఉంది. అంటే ఆంధ్ర తెలంగాణకి సంబంధించి ఒకే ఒక్క ప్రపంచ వారసత్వ ప్రదేశం ఉంది, దాన్ని రామప్ప టెంపుల్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇవి రీసెంట్వి అనమాట, ఇందులో రీసెంట్వి. ఓకే, 45 సారనాథ్, 44 వచ్చేసి మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్, 43 చరేడియో మైదోమ్స్, 42 హోస్లా మార్నమెంట్స్, 41 శాంతి నికేతన్. అట్లీస్ట్ మీకు ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఏంటి? అట్లీస్ట్ ఈ 3 ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ 3 అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హెవీ ప్రయారిటీ అంటాం, అంటే ఫస్ట్ ప్రయారిటీ సారనాథ్కి ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? సారనాథ్ అనే దానికి ఇవ్వండి. ఈ సారనాథ్ ఏ కేటగిరీలో రికగ్నైజ్ చేశారు? ఎస్ కల్చరల్ కేటగిరీలో రికగ్నైజ్ చేశారు నా. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ప్రపంచ వారసత్వ ప్రదేశాలకి సంబంధించి మనకి 3 కేటగిరీస్లో రికగ్నైజ్ చేస్తారు. అందులో ఒకటి వచ్చేసి కల్చరల్ కేటగిరీ, అంటే సాంస్కృతిక పరంగా. ఇంకొకటి న్యాచురల్ కేటగిరీ అంటాం. ఎస్ న్యాచురల్ కేటగిరీ. ఇంకొకటి వచ్చేసి మిక్స్డ్ కేటగిరీ అంటాం. మిక్స్డ్ కేటగిరీ అంటే మిశ్రమ కేటగిరీలో ఒకే ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం ఉంది. దాన్నే మనకి వచ్చేసి చెప్పుకోవాలి అంటే సిక్కింలో ఉన్న, ఎస్ సిక్కిం రాష్ట్రంలో ఉన్న ఓకే ఇది వచ్చేసి కాంచనజంగా అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్ కాంచనజంగా అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. దీన్ని 2016లో 2016వ సంవత్సరంలో రికగ్నైజ్ చేశారు నన్ను. న్యాచురల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి? 7 ఉండడం అయితే జరిగింది. కల్చరల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి? 37 ఓకే, ఎంత అండి? ఎస్ 37 7 44 ప్లస్ 1 మొత్తం వచ్చాయా? 45 వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఓకే, 45 వచ్చేసి ఉండడం అయితే సరే. ఇక్కడ ఉన్నవి అన్నీ కూడా కల్చరల్ కేటగిరీలో రికగ్నైజ్ చేసినవే. ఎస్ ఇక్కడ మీరు మళ్ళీ వీటిని సెగ్రిగేట్ చేసుకోవాల్సిన పని లేదు. ఎస్ ఇవన్నీ కూడా మనకి చెప్పుకోవాలంటే కల్చరల్ కేటగిరీలో రికగ్నైజ్ చేశారు. అయితే న్యాచురల్ కేటగిరీలో లాస్ట్ టైం రికగ్నైజ్ చేసింది ఏంటి? గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. ఓకేనా, కన్జర్వేషన్ ఏరియా అని చెప్పేసి దీన్ని 2014లో రికగ్నైజ్ చేశారు.
ఓకేనా. న్యాచురల్ కేటగిరీలో లాస్ట్ వన్ అని చెప్తున్నాం. కల్చరల్ ఇక్కడ ఒకసారి చూడండి, న్యాచురల్ కేటగిరీకి సంబంధించి ఒకసారి చూద్దాం నా లిస్ట్. న్యాచురల్ కేటగిరీ ఎస్ న్యాచురల్ కేటగిరీలో ఫస్ట్ టైం వచ్చేసి చెప్పుకోవాలి అంటే ఎస్ కజీరంగా కజీరంగా నేషనల్ పార్క్, కజీరంగా నేషనల్ పార్క్. అలాగనే మనకి కెలాడియో నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి మానస్ అంటామండి. నెక్స్ట్ ఏంటి మానస్ అని చెప్పేసి పిలవడం అయితే సరే. ఈ మూడు కూడా 1985లో రికగ్నైజ్ చేశారు. ఇక్కడ ఒకసారి చూడండి, న్యాచురల్ కేటగిరీలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి కదా నాన్న, 7 ఉన్నాయి కదా. ఈ 7లో మనకి చెప్పుకోవాలి అంటే 1985లోనే ఎన్ని రికగ్నైజ్ చేశారు అని అడిగితే ఓకేనా, 3 రికగ్నైజ్ చేశారు. ఏవేంటివి? కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంకి సంబంధించి, అలా కెలాడియో నేషనల్ పార్క్ అంటాం. ఇది ఎక్కడుంది? రాజస్థాన్లో ఉందండి. ఓకేనా, ఇది ఎక్కడుంది? రాజస్థాన్లో ఉండడం అయితే జరిగింది. రీసెంట్గా రాజస్థాన్కి సంబంధించి రికగ్నైజ్ చేసింది 38వదండి. పింక్ సిటీ జైపూర్ను వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మానస్ అని చెప్పేసి దాన్ని రికగ్నైజ్ చేశారు. 4th వన్ వచ్చేసి మనకి సుందర్బన్స్ అంటామండి. సుందర్బన్స్ వచ్చేసి 1987లో రికగ్నైజ్ చేశారు. సుందర్బన్స్ ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? 1987లో రికగ్నైజ్ చేయడం అయితే సరే. 5th వన్ వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే ఇక్కడ నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. 1988లో వచ్చేసి నందాదేవిని వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. 2005లో 2005వ సంవత్సరంలో వచ్చేసి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి దీన్ని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. 6th వన్ వచ్చేసి మనకి వెస్టర్న్ ఘాట్స్ అంటాం, పశ్చిమ కనుమలు. వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. దీన్ని 2012వ సంవత్సరంలో రికగ్నైజ్ చేశారు. 7th వన్ వచ్చేసి ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా. దీన్ని వచ్చేసి 2014లో వచ్చేసి రికగ్నైజ్ చేశారు. ఈ 7 వచ్చేసి న్యాచురల్ కేటగిరీలో రికగ్నైజ్ చేసిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కల్చరల్ కేటగిరీలో 37, న్యాచురల్ కేటగిరీలో 7, మిక్స్డ్ కేటగిరీ అంటే ఒకటే ఉంది, కాంచనజంగా ఇండియాస్ హైయెస్ట్ పీక్ మౌంటైన్ కూడా అదే అండి. ఓకే, నాకు అప్పుడు K2 పిలిచేవాళ్ళం. K2 వచ్చేసి POK రీజన్ లో ఉండడం అయితే జరిగింది. అందుకోసమే కాంచనజంగా ఇస్ ద ఇండియాస్ హైయెస్ట్ పీక్ మౌంటైన్. ఓకే, దీన్ని 2016లో రికగ్నైజ్ చేశారు. టోటల్ 45 వచ్చాయా? వచ్చాయి. ఇవి ఒక్కసారి క్లారిటీగా చూడండి. అంటే ఇప్పుడు దాకా మనం ఏం డిస్కస్ చేసాం నాన్న? ప్రపంచ వారసత్వ ప్రదేశాలకి సంబంధించి 48వ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి సంబంధించిన సెషన్ మీటింగ్ జరిగింది. ఇక్కడ సౌత్ కొరియా బుసాన్లో జరగడం అయితే జరిగింది. ఆ మీటింగ్ లో 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని భారతదేశానికి సంబంధించి సార్నాథ్ ని రికగ్నైజ్ చేశారు. అది ఉత్తరప్రదేశ్ లో ఉంది అని చెప్పేసి డిస్కస్ చేశాను. ఉత్తరప్రదేశ్ కి సంబంధించి 4వది అని చెప్పేసి డిస్కస్ చేశాను కదా. ఏవేంటి? తాజ్ మహల్ ఒకటి, ఆగ్రా ఫోర్ట్ ఒకటి, ఫతేపూర్ సిక్రీ ఒకటి, అలాగనే మనకి చెప్పుకోవాలంటే సారనాథ్ అని చెప్పేసి డిస్కస్ చేశారు. 1983లో భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటిసారిగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 4ని రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేసాము. ఇవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. యునెస్కోకి సంబంధించి రీసెంట్గా డిక్లేర్ చేసిన వాటికి సంబంధించి లిస్ట్ ఇచ్చాను. అలాగనే న్యాచురల్ కేటగిరీకి సంబంధించి డిస్కస్ చేసాం. యునెస్కోకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ అనేది కూడా డిస్కస్ చేసామండి. ఈ 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశం నియర్ టు ది వారణాసి ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. 48వ సెషన్ మీటింగ్లో కండక్ట్ చేశారు. అప్పుడు బూసాన్లో సౌత్ కొరియాలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి చూడండి. ఈ సారనాథ్ ఉంది చూసారా? ఈ సారనాథ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ లో మీరు ఒకసారి కవర్ చేయాలి. ఎందుకు కవర్ చేయాలి అంటే ఈ సారనాథ్ వచ్చేసి గౌతమ్ బుద్ధ గారు మొట్టమొదటిసారిగా అతని యొక్క ఫస్ట్ ప్రీచింగ్ అంటాం, అతని యొక్క మొదటిసారిగా సెమన్ అంటాం, ఆయన బోధించింది ఎక్కడ అంటే సారనాథ్ అని చెప్పుకోవచ్చు. దాన్నే ధర్మచక్ర పరివర్తన అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. వాట్ ఈస్ ధర్మచక్ర పరివర్తన అంటే ఫస్ట్ సెర్మన్ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ గారు అని చెప్పుకోవచ్చు. గౌతమ్ బుద్ధ గారు మొట్టమొదటిసారిగా ప్రసంగించింది, మనకి ఉపన్యాసం ఇచ్చింది ఈ సారనాథ్ లోనే అని చెప్పుకోవచ్చు అండి. ఆ సారనాథ్ ని మనకు వచ్చేసి ఇప్పుడు ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద
రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి చూసుకోండి, ఇంపార్టెంట్. ఓకే, 4th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇవి ఒకసారి చూడండి, ఇవి కూడా ఇంపార్టెంట్. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా చూసుకున్నారా, ఉత్తరప్రదేశ్ వారణాసి సమీపంలో ఉన్న సారనాథ్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఈ మనకి ఇక్కడ జ్ఞానోదయం పొందిన తర్వాత గౌతమ బుద్ధుని యొక్క మొదటి ఉపన్యాసాన్ని ఓకే ధర్మచక్ర పరివర్తనం అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ సారనాథ్ లో వచ్చేసి అందించారు. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూడండి. ఓకేనా, ఈ లిస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాను నాన్న. ఈ లిస్ట్ మీరు ఒకసారి ఇయర్ వైజ్ కూడా చూసుకోండి, ఎందుకైనా బెస్ట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవాలి అంటే ఓకేనా 2026లో ఇప్పటి వరకు ఒకటే వచ్చింది, 2025లో ఒకటే ప్రపంచ వారసత్వ ప్రదేశం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా, మొయిదోమ్స్ అని చెప్పేసి దీన్ని చెరోడియో మొయిదోమ్స్ 2024లో ఒకటే, 23లో రెండింటిని రికగ్నైజ్ చేశారు. శాంతినికేతన్ హోస్లా ఆర్నమెంట్స్ అని చెప్పేసి రెండింటిని రికగ్నైజ్ చేశారు. 21లో కూడా రెండింటిని రికగ్నైజ్ చేశారు. రామప్ప టెంపుల్ దొల్లవీర్ ఒక కాంబినేషన్ గుర్తుండాలి, శాంతినికేతన్ హోస్లా టెంపుల్స్ అనేది ఒక కాంబినేషన్, అంటే సేమ్ ఇయర్స్ అనమాట. ఎవరైతే ఎక్స్పెషల్ గా ఎస్ఐ అంటే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. ఓకేనా, 21లో 2 నానా, 22లో ఏం రాలేదు, 23లో 2 వచ్చాయి, 24లో మాత్రం ఒకటే. ఓకేనా, అస్సాంకి సంబంధించిన థర్డ్ వన్ ఇది. ఓకే, 24లో ఒకటే, 25లో కూడా ఒకటే, 26లో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఒకటే. అంటే జూలై వరకు చెప్పుకోవాలి అంటే 27 జూలై ఈ రోజు రికార్డింగ్ కి సంబంధించి చెప్పుకోవాలంటే ఒక్కదాన్ని అంటే ఒకటే. ఇంకా రేపు ఏదైనా అప్డేట్ వచ్చింది అనుకోండి చూద్దామండి. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ 45 అని చెప్పేసి చూసుకోండి. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా చూసుకున్నాను. పింక్ సిటీ జైపూర్ 2019 38, రామప్ప టెంపుల్ ఎస్ 2021, ధోలవీర ఎస్ 2021, శాంతినికేతన్ అండ్ హోస్లా దేవాలయాలు ఓకే దీన్ని 2023 సంవత్సరంలో రికగ్నైజ్ చేశారు. మొయిదోమ్స్ 24, 25 వచ్చేసి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్, 44 మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్, 45 వచ్చేసి మనకి సారనాథ్ అని చెప్పేసి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. అంటే ఈసారి బుద్ధిజానికి సంబంధించి కదా మనకి రికగ్నైజ్ చేసింది. మరి బుద్ధిజానికి సంబంధించి ఇంకేవైతే ఇంపార్టెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో చూద్దామండి. లుంబిని వచ్చేసి ఇట్స్ బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధ అని చెప్పేసి పిలుస్తాం, ఇది నేపాల్లో. ఓకేనా, దీన్ని కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద రికగ్నైజ్ చేస్తారు. ఈ కింద నుంచి చూడండి నాన్న, మహాబోధి టెంపుల్ ఎట్ బోధ్గయ. ఇక్కడ మహాబోధి టెంపుల్ ఎట్ బోధ్గయకి సంబంధించి చెప్పుకోవాలి అంటే దీన్ని 2002లో ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద రికగ్నైజ్ చేశారు. ఓకేనా, ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద రికగ్నైజ్ చేయడం అయితే సరే. బోధ్గయ అంటే మనకి మహాబోధి టెంపుల్ అంటే ఎన్లైట్మెంట్, అతనికి జ్ఞానోదయం అయింది బోధ్గయ. ఫస్ట్ శర్మన్ ఎక్కడ సారనాథ్, దాన్ని ధర్మచక్ర పరివర్తన అని చెప్పేసి పిలవడం అయితే సరే. సారనాథ్ ఇప్పుడు డిస్కస్ చేసాం, 2026లో ప్రపంచ వారసత్వ ప్రదేశం వచ్చింది. సాంచి వచ్చేసి 1989, సాంచి వచ్చేసి శాంతి స్తూప అంటాం కదా, 1989లో వచ్చేసి ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్, ఇది కూడా ఇంపార్టెంట్. అలాగనే మనకి చెప్పుకోవాలంటే ఎస్ నలందాకి సంబంధించి 2016లో రికగ్నైజ్ చేశారు. అజంతా కేవ్స్ అంటే మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం కదా 1983. ఎస్, ద కేవ్స్ ఇస్ ఎస్పెషల్లీ రిప్రజెంట్స్ ది మనకి చెప్పుకోవాలి అంటే ఎస్ బుద్ధాకి సంబంధించిన కొన్ని పిక్చర్స్ అనే వాటిని అజంతా కేవ్స్ లో డిపెక్ట్ చేశారు అని చెప్పేసి కూడా మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ లో మనం నేర్చుకున్నాం. ఇవి ఒకసారి చూడండి. బోధ్గయ ఎస్ మనకి ఎప్పుడు 2002, సారనాథ్ 2026, సాంచి 89లో రికగ్నైజ్ చేశారు. నలంద యూనివర్సిటీకి సంబంధించి నలంద ఎస్ వీరహ అది వచ్చేసి 2016. అలాగే అజంతా కేవ్స్ వచ్చేసి ఫస్ట్ టైం 1983లో రికగ్నైజ్ చేయడం అయితే సరే. ఇవేంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ రిలేటింగ్ టు ది బుద్ధ, అంటే లార్డ్ బుద్ధాకి సంబంధించినవి అని చెప్పేసి ఇవి ఒక్కసారి క్లారిటీగా చూసుకున్నానా, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో కూడా ఒకటి చెప్పారు నన్న, స్టేట్ వైజ్ గా కూడా యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ అనేది చూద్దాము అని చెప్పేసి డీటెయిల్ గా డిస్కస్ చేద్దామని చెప్పేసి డిస్కస్ చేశారు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన వాటిలో రామప్ప టెంపుల్ మీకు తెలుసు. ఓకేనా, రామప్ప టెంపుల్ గురించి మీకు తెలుసు. అంటే ఇది మనకి తెలుగు స్టేట్స్ కి సంబంధించి ఒకే ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా, అంటే ఇది మీకు తెలుసు. ఓకేనా, దీని గురించి మీకు తెలుసు. ఇంకా నేను దీని గురించి నేను మాట్లాడట్లా. ఎస్, దాని గురించి అసలు నేను మాట్లాడట్లేదు, దాన్ని పక్కన పెట్టండి. ఇక్కడ నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి కూడా దీన్ని డిస్కస్ చేసాం. న్యాచురల్ కేటగిరీ అప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు అది కూడా మీకు డిస్కస్ చేసాం, అది కూడా ఒకటే అని చెప్పేసి చూసుకోండి.
అలాగనే కాంచనజంగా అని చెప్పేసి కూడా డిస్కస్ చేశాను. ఇది మిక్స్డ్ కేటగిరీలో ఉంది నానా, ఓకేనా, ఇదే కేటగిరీ మిక్స్డ్ కేటగిరీలో ఉంది, మిక్స్డ్ కేటగిరీలో రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. 2016లో మిక్స్డ్ కేటగిరీలో కాంచనజంగాని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. దీన్ని తీసేసేయండి. ఇప్పుడు చూడండి, మనకి అందరికి తెలిసిందేంటి, సన్ టెంపుల్ కోనార్క్. ఎస్, సన్ టెంపుల్ కోనార్క్ తెలుసు కదా, 1984లో రికగ్నైజ్ చేయడం అయితే సరే, 1984లో రికగ్నైజ్ చేశారు. చర్చెస్ అండ్ కన్వెంట్స్ ఆఫ్ గోవా, గోవాలో ఒక్కటే ఉంది, ఇది కూడా అడిగాడు. చర్చెస్ అండ్ కన్వెంట్స్ ఆఫ్ గోవా అని చెప్పేసి రైల్వే ఎగ్జామినేషన్లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఇదేంటి, రైల్వే ఎగ్జామినేషన్కి సంబంధించిన రిపీటెడ్ క్వశ్చన్, 1986లో రికగ్నైజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి చండీగఢ్. ఈ రెండింటి దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నా, ఈ రెండింటి దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చండీగఢ్కి సంబంధించి ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీ కర్బసస్ అని చెప్పేసి ఇది చెప్పుకోవాలి అంటే 2016, ఇది 2016వ సంవత్సరం. ఇదేంటి 1986 ఏంటి, చర్చెస్ అండ్ కన్వెన్షన్స్ ఆఫ్ గోవా, కన్వెన్షన్స్ ఆఫ్ గోవా 86లో అయితే ఆర్కిటెక్చరల్ వర్క్ వచ్చేసి మనకి 2016లో రికగ్నైజ్ చేయడం అయితే సరే. ఇదే 2016లోనే కదా కాంచనజంగా అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం కదా. ఎస్ సార్, అంటే 1 2 3 4 5 6 వరకు మీకు క్లారిటీ వచ్చింది. ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ది కేరళ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తమిళనాడుకి సంబంధించి కూడా ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ అనేది కర్ణాటకకి సంబంధించి కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా. లిటిల్ బిట్ వచ్చేసి విత్ రిగార్డింగ్ యాజ్ మహారాష్ట్ర కొంచెం గోవాకి సంబంధించి ఈ వెస్టర్న్ సైడ్ అంటాం కదా నాన్న. ఎస్, పశ్చిమాన ఇదే సైడ్ కదా. ఎస్, ఈ సైడ్ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా. ఎస్, వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించి వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ మీట్ పాయింట్ వచ్చేసి మనకి ఎస్ మనకి ఎక్కడ చెప్తాము, తమిళనాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. నీలగిరీస్ దగ్గర వచ్చేసి ఈ కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేది కేరళ అండ్ అదర్ స్టేట్స్ అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఇవి ఒక్క రామ్సార్ సైట్స్, అంటే ఇక్కడ మన రామ్సార్ సైట్స్ కాదు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. ఇవి ఒక్కసారి చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సూర్య దేవాలయం గోవాకి సంబంధించింది, ఉత్తరాఖండ్కి సంబంధించిన నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ నేషనల్ పార్క్, అలాగనే సిక్కింకి సంబంధించి కాంచన జంగా అని చెప్పేసి దాన్ని రికగ్నైజ్ చేశారు. చండీగఢ్కి సంబంధించి చూసుకోండి, అలాగని తెలంగాణ కేరళకి సంబంధించి. ఇక్కడ మీరు చూసుకుంటే స్టేట్ వైజ్ లిస్ట్ స్టేట్ వైజ్ వచ్చేసి లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఇచ్చా, ఎందుకు 2026 సంబంధించి 45వ దాన్ని రికగ్నైజ్ చేశారు కదా, సార్నాథ్. ఏంటి నాన్న, ఎస్ సార్నాథ్ అని చెప్పేసి డిస్కస్ చేశాం. ఇక్కడ రాసుకోండి 4th వన్, ఓకేనా, 4th వన్ సార్నాథ్, ఓకేనా, సార్నాథ్ అని చెప్పేసి చూసుకోండి. ఇంకా రిమైనింగ్ డిస్కస్ చేసాం. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్ ఫస్ట్ టైం 4 రికగ్నైజ్ చేస్తారు. 2 ఎక్కడ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీ వచ్చేసి తర్వాత 3rd వన్ 1986. ఇవి మీరు ఒకసారి చూడండి, ఇవి మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఢిల్లీ, ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నాన్న. ఢిల్లీకి సంబంధించి ఏవేమి మనకి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే హుమయూన్ టోంబ్, ఓకే, 1993లో రికగ్నైజ్ చేశారు. అదే సంవత్సరంలో కుతుబ్ మినార్ కూడా రికగ్నైజ్ చేశారు. 1993 వచ్చేసి చెప్పుకోవాలి అంటే హుమయూన్ టోంబ్, కుతుబ్ మినార్, ఈ రెండింటిని కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశ స్టేటస్ వచ్చింది. అలాగే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్, ఓకే, ఇది కూడా మనకి ఐ థింక్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్లో అడిగారండి. రెడ్ ఫోర్ట్ ని ఏ సంవత్సరం ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద డిక్లేర్ చేశారు అని చెప్పేసి 2007లో వచ్చేసి డిక్లేర్ చేయడం అయితే సరే. ఎస్, ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. బీహార్ వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మహాబోధి టెంపుల్, ఇది బుద్ధిజానికి సంబంధించి 2002లో రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. నలందాకి సంబంధించి 2016 అని చెప్పేసి డిస్కస్ చేసాం కదా. ఎస్, ఇవి ఒకసారి చూసుకోండి. అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విత్ రిగార్డింగ్ యాజ్ బుద్ధిజానికి సంబంధించి అక్కడ డిస్కస్ చేశారు. మధ్యప్రదేశ్కి సంబంధించి ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ 1986లో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, 1986 అంటే ఫతేపూర్ సిక్రీ అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం, అదొకసారి చూసుకోండి. ఓకేనా, సాంచి గురించి డిస్కస్ చేసాం 1989 అని చెప్పేసి. రాక్ షెల్టర్స్ ఆఫ్ ది బింబేట్కాకి సంబంధించిన రాక్ షెల్టర్స్ 2003లో రికగ్నైజ్ చేశారు. ఇక్కడ ఇంకొకటి చూడండి, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 1983లో రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి.
అలాగని ఇంకొకటి ఉంటుంది నాన్న, ఎలిఫాంటా కేవ్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఎలిఫాంటా కేవ్స్ వచ్చేసి 1987లో రికగ్నైజ్ చేశారు. బింబేడ్కర్ రాక్ షెల్టర్స్ వచ్చేసి ఎప్పుడు 2003లో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఇవి ఒకసారి క్లారిటీగా చూస్తాం. అంటే కేవ్స్ కి సంబంధించి 4 గుర్తుండాలి. కేవ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 4 చూసుకోండి. ఓకేనా, ఇవి ఒకసారి క్లారిటీగా చూస్తాం. బింబేడ్కా కేవ్స్ వచ్చేసి విఎస్ వాంకర్ అని చెప్పేసి అతను ఐడెంటిఫై చేశారు, మధ్యప్రదేశ్లో ఉంది. ఎస్, ఇది ఇంపార్టెంట్. అలాగే తమిళనాడుకి సంబంధించి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం, గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్, వెస్టర్న్ ఘాట్స్, అలాగనే మనకి మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా 1999కి సంబంధించి ఇది ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. అలాగనే తెలుగులో కూడా ఇచ్చాను, ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ టేబుల్స్ ఒకసారి చూసుకోండి, లేదు అంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయిన తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. కర్ణాటక హంపీకి సంబంధించి 1986లో రికగ్నైజ్ చేశారు. అలాగనే గ్రేట్ పట్టడకల్ టెంపుల్ 1987 అని చెప్పుకోవచ్చు. అలాగనే హోస్లా అని చెప్పేసి ఇది డిస్కస్ చేశాం కదా. ఎస్, హోస్లా టెంపుల్స్ ఆఫ్ మార్నమెంట్, దీని వచ్చేసి 42వ ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద రికగ్నైజ్ చేశారు. అస్సాం అంటే మనం ఆల్రెడీ డిస్కస్, కజరంగా మానస్ వైల్డ్ లైఫ్ సాంచురీస్, కజరంగా నేషనల్ పార్క్, మానస్ వైల్డ్ లైఫ్ సాంచురీ, ఇవి న్యాచురల్ కేటగిరీకి సంబంధించి అని చెప్పేసి డిస్కస్ చేసాం. మొయిదౌన్స్ వచ్చేసి 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద రికగ్నైజ్ చేశారు. వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ ఒకటి, శాంతినికేతన్. సుందర్బన్స్ 1987 అని చెప్పేసి ఇందాల మీకు న్యాచురల్ కేటగిరీకి సంబంధించి డిస్కస్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. శాంతినికేతన్ వచ్చేసి మీకు 41వ ప్రపంచ వారసత్వ ప్రదేశం అని చెప్పేసి డిస్కస్ చేశారు. వెస్ట్ బెంగాల్ కి సంబంధించి 2 ఉన్నాయన్నమాట. మహారాష్ట్ర అజంతా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్ట్ కి సంబంధించింది ఇది ఒకటి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఇవి ఒకసారి చూసుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఎల్లోరా కేవ్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఎస్, ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఒకసారి చూసుకున్నానా. ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ 2025లో రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్ గుజరాత్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఎస్, చంపారణ సంబంధించి ఎస్, పావాగర్ ఆర్కిటెక్చరల్ పార్క్ 2004 కి సంబంధించి, రాణి కి వావ్ అని చెప్పేసి 2014, దొల్లవీరా వచ్చేసి ఇది 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి డిస్కస్ చేసాం కదా. రాజస్థాన్ కి సంబంధించి కెలాడియో నేషనల్ పార్క్ అని చెప్పేసి డిస్కస్ చేసాం, న్యాచురల్ కేటగిరీలో అని చెప్పేసి మీకు సెకండ్ వన్ ఇదే రాశానండి నేను, రాజస్థాన్ లో ఉంటుంది అని చెప్పేసి. హిల్ ఫుడ్స్ ఆఫ్ రాజస్థాన్ సంబంధించి 2013లో. అలాగనే జంతర్ మంతర్ జైపూర్ కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. జంతర్ మంతర్ అని ఢిల్లీలో కూడా ఉంది. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ పెద్ద నిరసన కూడా చేస్తూ ఉంది కదా, అది వేరు ఇది వేరు. 2010లో రికగ్నైజ్ చేశారు. జైపూర్ సిటీ 38th వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా 2014 అని చెప్పేసి డిస్కస్ చేసాం. మౌంటైన్ రైల్వేస్ 1999. ఈ మౌంటైన్ రైల్వేస్ అనేది మీకు 2-3 చోట్ల కనిపిస్తుందండి. ఓకే, డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న మౌంటైన్ రైల్వేస్ కి సంబంధించి దాన్ని మొత్తాన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. ఓకేనా, ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఈ లిస్ట్ అనేది ఒకసారి చూసుకున్నానా, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం.